శ్రీమద్భగవద్గీత తృతీయోధ్యాయం కర్మయోగం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ తృతీయోధ్యాయః కర్మయోగః. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధి జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడు అన్నాడు, జనార్దన, నీ అభిప్రాయంలో కర్మ కంటే జ్ఞానమే ఎక్కువైతే కేశవ, ఘోర కర్మలలో నన్ను ఎందుకు నియోగించుతావు? త్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం పద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. కలగాపులగంగా ఉన్నట్లున్న మాటలతో నా బుద్ధికి భ్రాంతి కలిగిస్తున్నట్లున్నావు. దేని వల్ల నాకు శ్రేయస్సు కలుగుతుందో ఆ ఒక్కదానిని నిశ్చయించి చెప్పు. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవంతుడన్నాడు, పాపరహితుడా, ఈ లోకంలో సాంఖ్యులకి జ్ఞానయోగం ద్వారాను, యోగులకి కర్మయోగం ద్వారాను రెండు రకాల సాధన సృష్టికి ముందే నా చేత చెప్పబడింది. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే న చ సన్యస్య నాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కర్మలను ప్రారంభించకుండా ఉన్నంత మాత్రాన నైష్కర్మ్య సిద్ధి కలగదు. కేవలం సన్యసించడం వల్ల సరైన సిద్ధి పొందరు. నహి కచిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః. ఎవరూ ఒక్క క్షణం కూడా బొత్తిగా కర్మ చేయకుండా ఉండలేరు. ప్రకృతి జన్యమైన గుణాల వల్ల యావత్తు కర్మ అవశ్యంగానే చేయబడుతుంది. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. ఎవడైతే కర్మేంద్రియాలను నిగ్రహించి మనసులో ఇంద్రియ విషయాలను స్మరిస్తూ ఉంటాడో అతడు పరమ మూర్ఖుడు, కపటాచారి అని పిలువబడతాడు. యస్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. అర్జున, జ్ఞానేంద్రియాలను మనసు ద్వారా నిగ్రహించి కర్మేంద్రియాల ద్వారా ఆసక్త భావంతో కర్మయోగాన్ని ఎవడు ప్రారంభిస్తాడో అతడు విశిష్టుడవుతాడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. నీ విద్యుత్ కర్మని నీవు చెయ్యి. కర్మ మానడం కన్నా చేయడం మేలు. పని చేయకపోతే నీకు శరీరయాత్ర కూడా జరగదు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. యజ్ఞం కోసం చేసే కర్మల కంటే ఇతరమైన కర్మలలో ఈ లోకం బంధించబడి ఉన్నది. కుంతి కుమార, యజ్ఞ కర్మలనే సంఘం వదిలి బాగా చెయ్యి. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యత్వం ఏషవోస్త్విష్ట కామధే. యజ్ఞాలతో సహా ప్రజలను సృష్టించి ప్రజాపతి పూర్వం ఇలా చెప్పాడు, యజ్ఞం వల్ల మీరు వృద్ధి పొందండి, ఇది మీకు ఇష్ట కామధేనువు. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యత. దేవతలని ఈ యజ్ఞంలో ఆరాధించండి, ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఇలా పరస్పరం సంతుష్టిపరచుకుంటూ పరమ శ్రేయస్సుని మీరు పొందుదురుగాక. ఇష్టాన్ భోగాన్ దివో దేవాః దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యః
యో భుంక్తేస్తేన ఏవ సహ. యజ్ఞం చేత ఆరాధింపబడిన దేవతలు మీకు ఇష్టభోగాలన్నీ ఇస్తారు. వారికి ఏమీ సమర్పించకుండా వాడు ఇచ్చిన వాటిని అనుభవించేవాడు చోరుడే. యజ్ఞశిష్టాసినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః పుంజంతే తే త్వగం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞంలో దేవతలకు ఇవ్వగా మిగిలిన దానిని భుజించిన సజ్జనులు అన్ని పాపాల నుండి ముక్తులవుతారు. తమ కోసం మాత్రమే ఎవరు వండుకుంటారో ఆ పాపాత్ములు పాపాన్నే తింటారు. అన్నాత్ భవంతి భూతాని పచ్చన్నాదన్న సంభవః యజ్ఞాత్ భవతి పచ్చన్యః యజ్ఞః కర్మ సముద్భవః. అన్నం వల్ల జీవులు పుడతాయి. అన్నం మేఘం వల్ల పుడుతుంది. మేఘములు యజ్ఞం వల్ల పుడుతుంది. యజ్ఞం కర్మ నుండి ఉద్భవిస్తుంది. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ యజ్ఞం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ బ్రహ్మదేవుడి నుండి జన్మించింది. ఆ బ్రహ్మ అనంతమైన పరమాత్మ నుండి ఉద్భవించాడు కాబట్టి సర్వవ్యాపకముగు పరబ్రహ్మమును నిత్యము యజ్ఞముతో ప్రతిష్ఠితమై ఉంటుందని తెలుసుకో. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయు ఇంద్రియా రామః మోహం పార్థ సజీవతి. ఇలా పరిభ్రమించే చక్రాన్ని అనుసరించిన వాడు పాపి, ఇంద్రియలోలుడు. అర్జున, అతడు జీవించడం వ్యర్థం. యస్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ తు సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఆత్మలోనే రమిస్తూ, ఆత్మలోనే తృప్తిపడుతూ, ఆత్మలోనే పరిపూర్ణ దృష్టిని పొందేవానికి చేయదగిన కార్యమంటూ లేదు. నైవ తస్య కృతేనార్థః నా కృతేనేహ కచ్చన న చాస్య సర్వభూతేషు కచ్చిదర్థవ్యపాశ్రయః. అతడికి పని చేయడం వల్ల ప్రయోజనం కానీ మానడం వల్ల దోషం కానీ ఏమీ ఉండదు. తన ప్రయోజనం కోసం సమస్త ప్రాణులను దేనిపైన ఆధారపడడు. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. అందుచేత సక్తభావం లేకుండా చేయవలసిన పనిని చక్కగా చేయి. అసక్తుడే కర్మని ఆచరించడం వల్లనే మానవుడు మోక్షాన్ని పొందుతాడు. కర్మణ్యేవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మొదలైన వారు నిష్కామ కర్మల ద్వారానే మోక్షాన్ని పొందారు. లోక కళ్యాణాన్ని దృష్టిలో ఉంచుకొని అయినా కర్మ చేయడమే నీకు తగును. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడు దేనినైతే ఆచరిస్తాడో దాటిని ఇతర జనులు ఆచరిస్తారు. అతడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దాన్ని లోకం అనుసరిస్తుంది. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. అర్జున, నాకు 3 లోకాలలో చేయవలసిన పని అంటూ లేదు. ఇంతవరకు పొందకుండా ఉన్నది, ముందు పొందవలసినది లేదు. అయినా కర్మలలో వర్తిస్తాను. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంత్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అర్జున, నేను విశ్రాంతి లేకుండా నిరంతరం పనిలో నిమగ్నం కాకపోతే మనుషులు అన్ని విధాల నా మార్గాన్ని అనుసరిస్తారు. కర్మను మాని పతనం చెందుతారు. ఉత్సీదేయుని మే లోకాః న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మాః ప్రజాః. నేను కర్మ చేయకపోతే ఈ లోకాలన్నీ నశించిపోతాయి. వర్ణ సంకరానికి కారకుడనవుతాను. ఈ ప్రజలను
నాశనం చేసిన వాడనవుతాను. సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. అర్జున, అజ్ఞానులు కర్మలలో అతుక్కుపోయి ఎలా పనిచేస్తారో లోక శ్రేయస్సును కోరే వివేకి సంగభావం లేకుండా అలాగే పనిచేయాలి. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. కర్మలో ఇరుక్కుపోయిన అజ్ఞానుల బుద్ధిని వివేకి చెదరగొట్టరాదు. తాను యోగంలో నిలిచి చక్కగా పనిచేస్తూ వాళ్ళని ఆ మార్గంలో అన్ని కర్మలని ప్రోత్సహించాలి. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతి గుణాల వల్లనే అన్ని విధాలుగా కర్మలు నిర్వహించబడతాయి. అహంకారం వల్ల భ్రమించిన మూఢుడు తానే కర్తనని తలపోస్తాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వాం న సజ్జతే. మహాబాహుడ, గుణకర్మ విభాగాల తత్వం తెలిసిన వాడు గుణాలలో వర్తిస్తాయని గుర్తెరిగి ఆ కర్మలలో తగులుకోడు. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణవిదో మందాం కృష్ణవిన్న విచాలయేత్. ప్రకృతి యొక్క గుణాల వల్ల పూర్తిగా మోహంలో పడిన వారు గుణకర్మలలో అతుక్కుపోతారు. సరిగ్గా తెలియని మందబుద్ధుల్ని సర్వం తెలిసిన జ్ఞాని చెదరగొట్టరాదు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాత్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుజ్యస్వ విగతజ్వరః. సర్వకర్మల్ని నా యందు సమర్పించి చిత్తాన్ని ఆత్మలో నిలిపి ఆశా మమకారాల్ని వదిలి ఆరాటాన్ని విసర్జించి యుద్ధం చెయ్యి. ఏ మే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో న సూయంతః ముచ్యంతే తేపి కర్మభిః. నా ఈ మతాన్ని ఏ మానవులు మత్సరం లేకుండా శ్రద్ధతో నిత్యం ఆచరిస్తారో వాళ్ళు కూడా కర్మల నుండి విడుదల పొందుతారు. ఏ త్వే తత్తభ్యసూయంతః నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాం విద్ధి నష్టాన చేతసః. ఎవరైతే అసూయాపరులే నా ఈ మతాన్ని అనుష్ఠించారో ఆ తెలివి తక్కువ వాళ్ళు సర్వజ్ఞానముల నుండి వంచితులై నశించిపోతారని తెలుసుకో. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. జ్ఞానవంతుడైన తన ప్రకృతిని అనుసరించే వ్యవహరిస్తాడు. ప్రాణులు తమ ప్రకృతిని అనుసరిస్తాయి. నిగ్రహం ఏమి చేస్తుంది? ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషో వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్స పరిపంధినౌ. ప్రతి ఇంద్రియ విషయంలోనూ రాగద్వేషాలుంటాయి. కర్మయోగి వాటికి లోబడరాదు. అవే అతడికి శత్రువులు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మ్యో భయావహః. బాగా ఆచరించిన పరధర్మం కన్నా నికృష్టమైన స్వధర్మం మేలు. స్వధర్మంలో నశించటం మేలు. పరధర్మం భయంకరమైనది. అర్జునోవాచ అత కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిశ్చన్నపి వాష్ణేయ బలాదివ నియోజితః. అర్జునుడు అడిగాడు, కృష్ణ, ఇష్టం లేకపోయినా ఎవరో బలవంతంగా నెడుతున్నట్లుగా మానవుడు పాపం చేస్తున్నాడు.
ఆ ప్రేరక శక్తి ఎవరిది? ఎవరి కారణంగా పాపం చేస్తాడు? శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాసనో మహాపాప విద్యేన మిహ వైరిణం. శ్రీ భగవాన్ అన్నాడు, ఈ కామము క్రోధము రజోగుణం నుండి ఉద్భవిస్తాయి. దానికి మహా ఆకలి, అది పాపిష్టిది. ఈ లోకంలో అది ఏ శత్రువని తెలుసుకో. ధూమేన మ్రియతే వహ్నిః యథా తత్సోమనేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. అగ్నిని పొగ ఆవరించినట్లు, అద్దాన్ని దుమ్ము కప్పినట్లు, గర్భస్థ శిశువును మావి కప్పినట్లు ఈ జ్ఞానాన్ని ఆ కామం కప్పివేస్తుంది. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఈ కామం తృప్తిపరచడానికి వీలు లేని అగ్ని వంటిది. ఇది జ్ఞానికి నిత్యశత్రువు. దీనివల్లనే జ్ఞాని యొక్క జ్ఞానం ఆవరించబడి ఉంటుంది. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కామానికి ఆధార స్థానాలు అని చెప్పబడుతున్నాయి. ఈ కామం జ్ఞానాన్ని కప్పివేసి ఇంద్రియాల ద్వారా దేహదారిని వ్యామోహపరుస్తుంది. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ ఆత్మానం ప్రదహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. అందువల్ల భరత శ్రేష్ఠుడా, ముందుగా నీవు ఇంద్రియాలను నిగ్రహించి జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే ఈ పాపిష్టి కామాన్ని నిర్మూలించు. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహా. ఇంద్రియాలు గొప్పవని చెబుతారు. ఇంద్రియాల కన్నా అధికమైనది మనస్సు, మనస్సు కన్నా గొప్పది బుద్ధి, బుద్ధి కన్నా శ్రేష్టమైనది ఆత్మ. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. మహాబాహుడా, ఇలా ఆత్మను బుద్ధి కన్నా ఎక్కువైన దానినిగా తెలుసుకుని నిన్ను నీవు నిగ్రహించుకొని కామరూపి అయిన ఈ జయింపవీలు కాని శత్రువుని సంహరించు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ ద్వితీయోధ్యాయః సంపూర్ణః. శ్రీ గోపాలకృష్ణ భగవానుకి జై.